ఫ్రమ్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్నాం. ఉజ్జయిని మహంకాళి బోనాలు చూస్తున్నారు కదా, భక్తులతో చాలా రద్దీగా ఉంది. అసలు కిటకిటలు ఆడుతుంది. అసలు అతి ఘనంగా జరుగుతున్న ఈ బోనాలకి విఐపీస్ కానీ జడ్జెస్ కానీ సో ఎక్కడి నుంచి ఉన్నా కూడా, ఎందుకంటే సికింద్రాబాద్ మెయిన్ బోనాలు కాబట్టి ఉజ్జయిని మహంకాళి బోనాలతో పొద్దు నుంచి లైన్లో నుంచి ఉంటున్నారు. చిన్నపిల్లలతో ఉన్నా కూడా అయినా కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే అనుకున్నారు. సో బోనం కూడా ఎత్తుకొని కూడా చాలామంది చాలాసేపు టైంలో వెయిట్ చేస్తున్నారు క్యూలో కూడా. సో చూస్తున్నాం కదా మన ఉజ్జయిని మహంకాళి బోనాలని చాలా అద్భుతంగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చూస్తుంటే భక్తులు చాలా రద్దీగా వచ్చారు. సో ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కానీ పోలీసులు కానీ ఎటువంటి గొడవలు జరగకుండా, ఎటువంటి గల్లంతలు అవ్వకుండా కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సో ఎప్పటికప్పుడు వాటర్ ప్యాకెట్స్ కానీ భక్తులు కూడా అందజేస్తున్నారు. చూస్తున్నాం కదా మన గుడి స్టార్టింగ్లో ఉన్నాము. ఈ లైన్ ఎండింగ్ వరకు కూడా భక్తులతో హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ సో మచ్. సో బోనాలు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. క్రౌడ్ ఎక్కువ ఉంది. బోనాలను తొందర పంపించాలా, దేవుడు వచ్చిన వాళ్ళని కూడా తొందర పంపించాలా. మేము మబ్బులో అసలు నిద్రపోకుండా బోనం చేసుకొని వస్తాము. మేము మాట్లాడిచ్చినట్టు కాదు, మరి లైవ్ లో మేము కనబడాలి టీవీలో. అదే కనబడకపోతే నేను మళ్ళీ వచ్చి అడుగుతాను, ఏం టీవీ ఇది చెప్పండి. ఆర్పిఎం టీవీ. ఖచ్చితంగా బాగానే ఉంది. బల్కంపేటలో కూడా బాగానే ఉంది. ఈసారి సీఎం బాగానే చేసిండు, అబద్ధం ఆడొద్దు. కానీ మళ్ళీ సారి వస్తాడో రాడో తెలియదు, కానీ చెప్తున్నాను ఒక విధంగా అయితే మంచిగా చేసిండు. డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేడు, ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు, ఉన్న వాళ్ళకే ఉంది. ఖచ్చితంగా మంచిగా రావాలి, అందరు చల్లగా ఉండాలి. పాపాలు పుణ్యాలు చేసిన వాళ్ళు అందరు పాపాలు అడిగేస్తాం మేము. ఆది పరిస్థితి అమ్మ వాళ్ళ లోకమాతం ఉన్నాం, భూలోకమాతం ఉన్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బోనాలు బాగున్నాయి అంటారా? ఏమైనా లోపు అంటారా? బాగున్నాయి కానీ 2 hours అయింది మేము అక్కడ నిలబడి. అదొక్కటి చాలా కొంచెం కష్టమవుతుంది. అంటే దేనికి లైన్ లేట్ అవుతుంది? ఏమో తెలియదు. బోనాలకైతే ఈసారి చాలా వెయిట్ చేపిస్తున్నారు. అంటే అది బరువుతో మీరు అంతసేపు ఉండడం కూడా కష్టమే కదా. అమ్మ దయ, అమ్మవారిని నమ్ముకొని ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇట్లా? మా వాళ్ళందరూ 50 years నుంచి చేస్తున్నారు. నేను 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఏమైనా స్పెషల్ ఉజ్జయిని మహంకాళి బోనాలు? చాలా పవర్ఫుల్ అమ్మ. అనుకునే అన్నట్టు చేస్తుంది. అన్ని మంచిగా సుభిక్షంగా అందరినీ మంచిగా ఉంచుతుంది. సో బోనాలు అంటే ఓన్లీ లేడీస్ కి మాత్రమేనా? లేడీస్ కి, జెంట్స్ కి. సాయంత్రం జెంట్స్ కి. మార్నింగ్ లేడీస్ పూజలు చేస్తారు, సాయంత్రం జెంట్స్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కావాలి మధ్యాహ్నం నుంచి. సో మీకు కూడా అమ్మవారి దర్శనం చల్లగా దొరకాలి, అందరు చల్లగా ఉండాలి, బాగుండాలి. మెయిన్ వర్షాలు పడాలి, పంటలు పండాలి. అలా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నాయి. మెయిన్ అమ్మకు బోనాలు చేస్తే వర్షాలు పడుతున్నాయి, ఇంకా మంచిగా పడాలి. బోనాల గురించి చెప్పండి. ఫస్ట్ గా బోనాలు శుభాకాంక్షలు అమ్మ మీకు. సంతోషం తల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా బోనం ఎత్తుకుంటున్నారు? 30 సంవత్సరాల నుండి ఎత్తుకుంటున్నారు. అసలు బోనాలు అనేది ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటారు? బోనాలు అనేది ఎందుకు? అమ్మవారు మంచి కాపాడుతుంది మమ్మల్ని అనేసి అట్లా. అందుకని ఎప్పుడెప్పుడు వస్తుంది బోనాల పండుగని ఎదురు చూస్తాం. సో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఏమైనా స్పెషల్ అంటారా? ఏం స్పెషల్ అమ్మా, చుట్టాలు వస్తారు, పచ్చన్నము, పెరుగు, ఆకుకూరలు, పచ్చి పులుసు, ఆమెకి ఇష్టమైనవి తీసుకొస్తాం. సో బోనాలు అంటే ఓన్లీ లేడీస్ కి మాత్రమేనా? జెంట్స్ కూడా ఉంటుంది కదా, వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, ఎక్కువ లేడీస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందమ్మా, ఏం తేడా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మాకు. మేము ఎక్కడ పోయినా ఓనిసలేదు, అమ్మవారు ఆమె పక్కన ఉంచుకుంటుంది, మాకు అంతే చాలు. అట్లా చైర్మన్ వెన్నెలమ్మ గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి ప్రతి సంవత్సరం 150 మంది మహిళా కళాకారుల బోనాలు తీస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు మార్నింగ్ 5 గంటలకు లేచి బోనాలు పూజించుకొని లోపల కూడా పరివర్ణం పెట్టి అమ్మవారిని పూజించుకొని చేస్తూ ఉంటాము. ఈ పండుగ మా జీవితం అత్యంత ఒకటి బతుకమ్మ పండుగ, ఒకటి బోనాల పండుగ రోజు మా జీవితంలో మర్చిపోయినటువంటిది. ఆమె చాలా అద్భుతంగా చేస్తుంది. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, సక్కని తెలంగాణ బోనమెత్తినం, బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, సక్కని తెలంగాణ బోతమెత్తినం. అఖండ గండ దీపానివో, లోకాల హేళి మా శక్తివో, సూర్య చంద్రుల ప్రకాశివో, అండపిండ బ్రహ్మాండానివో, 1000 కళ్ళ మా దేవతవో, 1000 కళ్ళ మా దేవతవో, 3 దేవుళ్ళ మూలానివో. బోనమెత్తినం బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, సక్కని తెలంగాణ బోన
బోనం ఎత్తినాం. థ్యాంక్ యూ. కోటి కాదు, కోట నీలిమ. మేడం అనకూడదు, సార్ అని అనకూడదు, మనం ఎవరున్నా కూడా. ఏం లేదురా. బోనాలు శుభాకాంక్షలు అమ్మ మీకు. థ్యాంక్ యూ. అమ్మవారి దీవెన అంతా ఆమె చల్లగా చూడబట్టే మేము ఎప్పటి ఇంతవరకు ఉన్నామమ్మ. ఆమె దీవెనలు ఉంటే సదా మాకు అదే సంతోషం. ఆమె పద్మపాదములు మా యందు ఎప్పుడు సదా ఉండాలని కోరుకుంటాం. మా పిల్ల పాపల్ని అందరినీ సకల జనులను చల్లంగా చూడాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నల్లగుంటానేరా. ఎన్ని సంవత్సరాల నుంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు బోనాలు? మా అత్తలు తాతలు ముత్తాతల నుంచి. సో అమ్మవారి దయ ఉండాలని. అవును మరి ఆమె దయ కృప ఉండే పట్టుకనే ఇక్కడ వరకు వచ్చినాం. ఎన్ని గంటల నుంచి నిలబడ్డారు మీరు? లేదు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 15-20 నిమిషాల నుంచి. బాగానే జరుగుతుంది. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. బాగున్నాయమ్మా, బాగుంది. చాలా బాగలేవు. పోలీసులు కూడా బాగా బోనాలు బాగా ఇబ్బంది పడి ఇక్కడ చూస్తే లైన్ ఖాళీ ఉంది. అక్కడ చూస్తే బయట బోనాలు చాలా వాళ్ళకి ఇస్తలేరు.
ముందే ముందే ఒక్క నిమిషం అమ్మ బయటకు వచ్చినాక మళ్ళీ మీరు తీసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఇయరంట రిటర్న్ హేమ గారు మాట్లాడి రిటర్న్ ఏంటంటే పాట పడతారంట. నేనంటే ఎత్తుకుంటుంది. చాలా సంతోషంగా ఉంది. అయ్యో మాకే తర్వాత అయింది సార్. నేను తీసుకొస్తాను, ఫోన్ చేస్తా. ఆగండి మీరు నెట్ ఎప్పుడు అప్పులేదు కానీ మేము చెప్తూ వచ్చినాం. చెప్పండి కదా. మన మామయ్య ఎత్తారు, కేటీఆర్ మామయ్య. చెప్పేసి లోపలికి వెళ్దాం రండి. వాటర్ వాష్ పోలీస్ లీటర్ మీరు కూడా మీ కంపెనీకి చెప్పండి వైర్లెస్ లోగోలు ఇమ్మని. ఎట్లా వైర్ వచ్చేసాడా సీఎం? ఎవరు వస్తున్నారు? అయ్యో, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని కూడా ఇంటి నుంచి పంపించవచ్చు కదా. మీరే ఎన్నిసార్లు
ఏం మళ్ళీ వస్తారు నేను అందుకే వెళ్ళేటప్పుడు ఇట్లా తీసుకుంటుంటే వచ్చేటప్పుడు ఇస్తాను. ఇట్లా మధ్యలో తిరుగుతావేంటి ఆడోళ్ళ మధ్యలో? ఎవరు వస్తున్నారు? ఫోన్లో నడి పెట్టారు. ఒక్కరు కూడా నమస్కారం పెట్టండి.